ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ ఆగస్టు నెలలో ఇచ్చేటువంటి రేషన్ సరుకులలో భారీ మార్పులైతే చోటు చేసుకున్నాయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కలిగిన వారందరికీ 3 నెలల రేషన్ అనేది ఒకేసారి అయితే పంపిణీ చేయబోతున్నారు. అలాగే మనం ఈ ఒక్క పని కనుక చేసుకుంటే రేషన్ కార్డు ఉంటే మనకు నేరుగా 4,000 రూపాయల వరకు ఖాతాలలోకి అయితే విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను. మీరు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి లబ్ధిదారులందరికీ ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకోకుండా ఇంకా ఆగిపోయి ఉన్నారో వారందరికి కూడా ఈ నెలాఖరు వరకు మనకు గడువు అయితే ఇచ్చారు. ఈ నెలాఖరు లోపల మీరు ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎవరికైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ కాలేదో వారి పేర్లను అయితే తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఇన్యాక్టివ్ అయితే చేస్తుందన్నమాట. ఒకవేళ మీ రేషన్ కార్డులో ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా ఈకేవైసీ అనేది మాత్రం లేకపోతే మీ కార్డు అనేది ఆటోమేటిక్గా ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఇన్యాక్టివ్ అయిపోయాక ఒక 1 మంత్ తర్వాత అది హోల్డ్లోకి వెళ్ళిపోయి రేషన్ కార్డ్ అనేది డీయాక్టివేట్ అంటే డిలీట్ అయితే అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఇలాంటి పరిస్థితులు అనేది మనకు ఎదురు కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అందరూ కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని కొత్త రేషన్ కార్డు కలిగినటువంటి లబ్ధిదారులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ నినో ఎఫెక్ట్తో మన యొక్క కేంద్ర ప్రభుత్వం కరువుల వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భాగంగా కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. సో ఆగస్టు నెలలో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అంత్యోదయ అన్న యోజన కార్డుదారులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా 7 కిలోల చొప్పున లబ్ధిదారుడికి బియ్యాన్ని అయితే పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇప్పుడు ఈ 3 నెలల రేషన్ని మనకు డైరెక్ట్గా అయితే పంపిణీ చేయాలని ఒకేసారి అంటే ఆగస్టులోనే పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం మామూలుగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ రేషన్ షాపులు అయితే మనకు ఓపెన్లో ఉంటాయి. కానీ ఈ రేషన్ షాపులు అనేటివి మనకు 1 నుంచి 15వ తారీఖు లోపల కాకుండా ఆగస్టు నెలలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు 31వ తారీఖు వరకు కూడా రన్నింగ్ అయితే ఉండాలనేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకి అయితే సూచన అయితే చేసిందనమాట. ఎందుకనంటే ఇప్పటికే ఇస్తున్నటువంటి ఈ రేషన్ బియ్యం వచ్చేసి మనకు 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తున్నారు కాబట్టి అందరికీ అందుబాటులో రేషన్ షాపులు అయితే ఉండాలనేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా సవరించినటువంటి ఆదేశాల మేరకు ఈ రేషన్ బియ్యం సరుకులు ఇవి మాకు వద్దు అనుకుంటే 4,000 రూపాయల వరకు ఇచ్చే అంశాన్ని తాజాగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతిపాదించింది. దీనికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర అయితే వేసింది. అయితే దీనిని వచ్చే నెలలో కాదండి మనకు మంత్రివర్గ సమావేశం అనేది మనకు కేంద్ర మంత్రివర్గ సమావేశం అనేది నిర్వహించి అనంతరం నరేంద్ర మోడీ గారు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి సో వీళ్ళందరూ ఆధ్వర్యంలో దీనికి సంబంధించి ఫైనలైజ్ అనేది చేస్తారు. అనంతరం మనకు ఈ బియ్యానికి బదులు గరిష్టంగా ఒక్కొక్క రేషన్ కార్డుదారునికి 4,000 రూపాయల వరకు నిధులు ఇచ్చే అంశాన్ని మనకు తెరపైకి అయితే తీసుకురాబోతున్నారు. అయితే మనకు ఆగస్టు నెలలో మాత్రం మనకు యథావిధంగా జొన్నలు, రాగులు, అలాగే గోధుమ పిండి మరియు కందిపప్పు, పంచదార సో ఈ యొక్క 5 రకాల సరుకులతో పాటు మనకు 3 నెలల రేషన్ బియ్యం అనేది ఉచితంగా అయితే పంపిణీ చేస్తారు. సో మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డు కలిగిన వారందరికీ 3 శుభవార్తలు వచ్చాయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. వీటికి సంబంధించినటువంటి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.